హాయ్ ఫ్రెండ్స్, మనం మహాదశ సిరీస్ చేస్తున్నాం. మహాదశలో శుక్ర మహాదశ అయిపోయింది, రాహు మహాదశ అయిపోయింది. సో ఇప్పుడు కేతు మహాదశలోకి వచ్చున్నాం. సో కేతు మహాదశ 7 సంవత్సరాల కాలం ఉంటుంది. చూడండి, కేతువు ఏంటి? హెడ్లెస్ ప్లానెట్. తన యొక్క నేచర్ ఏంటి? హెడ్లెస్, తల లేదు. సో ఎక్కువగా ఈ ప్లానెట్ ఆధ్యాత్మిక చింతనని ఎక్కువ కలగజేస్తుంది. చూడండి, లగ్నంలో కేతు ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ యొక్క నేచర్ స్పిరిచువల్ నేచర్ ఎక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు. లేదా చంద్రుడు కేతు నక్షత్రాల మీద ఉండటం కానీ, కేతు గ్రహంతో కంజంక్షన్తో ఉండటం కానీ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మనసు స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. మఘ, మూల, అశ్విని నక్షత్రం మీద ఉన్నప్పుడు కేతు నక్షత్రం మీద చంద్రుడు అలా ట్రాన్సిట్ అవుతున్నప్పుడు వాళ్ళు పుడితే, ఈ నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఎక్కువగా కొద్దిగా స్పిరిచువాలిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఎక్కువగా మఘా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఈ నేచర్ వస్తుంది. చూడండి, ఈ మఘా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా దే లవ్ టు స్టే ఇన్ అలౌన్, అంటే ఒంటరిగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ కేతు మహాదశలో ఎలా ఉంటుందంటే మనిషి జీవితం ఈ యొక్క ప్రాపంచిక, ఈ భౌతిక సుఖాల నుంచి విరక్తి పొందేస్తూ ఉంటాడు జాతకస్తుడు. ఇంకా ఎట్లా అంటే అప్పుడు వరకు ఒక విధంగా ఉండి తర్వాత ఆ కేతు మహాదశ రాగానే సడన్గా భక్తి భావాలు, తర్వాత గత జన్మంలో జరిగిన విషయాలు తనకు గుర్తు రావటాలు, గత జన్మ అనుభవాలని అనుభవించడాలు, భౌతికమైన కోరికల నుంచి దూరమై ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపటం, అకస్మాత్తుగా మార్పు చెందటం, విరక్తి పొందటం, జ్ఞానోదయం పొందటం, జ్ఞానం వైపు పయనించటం, అటువంటి విషయాల పట్ల కేతువు ఎక్కువగా ప్రభావితం చూపిస్తాడని మనము 100% చెప్పచ్చు. చూడండి, ఇది ఆధ్యాత్మిక గ్రహం కాబట్టి దీంట్లో ఉన్న ఈ దశలో జాతకస్తుడికి ఉన్నతమైనటువంటి జ్ఞానోదయం కలుగుతుందని చెప్పచ్చు. ఆ భౌతిక సుఖాలు, ప్రపంచ సంబంధాలపై ఆసక్తి తగ్గుతుంది, విరక్తి భావాలు కలుగుతూ ఉంటాయి, లోతైన అంతర్దృష్టి కలుగుతుంది. గత జన్మల కర్మల ఫలితాలు ఈ దశలో అనుభవిస్తారు. అంటే గత జన్మలో ఏదైతే చేశారో దాని యొక్క ఫలితాలను ఈ కేతు దశ 7 సంవత్సరాలు కొద్దిగా అనుభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే ఫ్రెండ్స్, ఆ కేతు గురించి. కేతు మంచి కూడా చేస్తుంది, ధనం కూడా ఇస్తుంది, కొద్దిగా స్పిరిచువాలిటీని ఎక్కువ వస్తుంది. కాబట్టి దైవాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఈ కేతు మహాదశ 7 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు సడన్గా ఇదంతా ఎందుకు, ఇదంతా నిజం అంటే జాతకస్తుడు వేదాంతం మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎలా అంటే ఇదంతా ఏంటి, ఈ జీవితం ఎందుకు బతకాలి, హిమాలయాలకి వెళ్ళిపోతే బాగుండు కదా, మనం ఈ కష్టాలు భరాయించలేకపోతున్నాము, మనం ఏదైనా స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు, ఆశ్రమ జీవితం బ్రతికితే బాగుండు. చూడండి, ఫోర్త్లో కేతు ఉంటే ఆశ్రమంలో జీవించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ దశలో ఆశ్రమ జీవితం గడిపి తర్వాత ఈ కేతు మహాదశ అయిపోయిన తర్వాత కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ దశ అనేది ఆ విధంగా ఆ మనస్సు, అంటే ఈ దేహంలోకి అట్లా ఫీలింగ్, ఎమోషన్ అనేది అలా కలిగిస్తుంది కేతు గ్రహం. అలా కలిగించినప్పుడు అలా వెళ్ళిపోదామని అనిపించినప్పుడు ఆ వ్యక్తి అనేటువంటి వాడు ఆ కేతు మహాదశ జరిగినప్పుడు ఆ మనిషికి ఆ విధంగా కలిగి భక్తి జీవితం మీదకి వెళ్ళటం, తర్వాత విరక్తి మళ్ళటం, భార్య, పిల్లలు, తర్వాత ధనం, వీటన్నిటి మీద డిటాచ్మెంట్, విరక్తి కలిగిస్తాడనమాట కేతువు. అది ఫ్రెండ్స్ కేతు మహాదశ. తర్వాత నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కన్సల్టెన్సీ కోసం డిస్క్రిప్షన్లో నెంబరు, టెర్మినల్స్ ఇచ్చిన నెంబర్స్ మీద కాంటాక్ట్ అవ్వాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.